వస్తేనే కోట్ల రూపాయలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మీరు ఏదైతే ఉచిత బియ్యం పెట్టారో టూరిజం అభివృద్ధి చెందితేనే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందితే ప్రీమియం ప్రభుత్వం పెట్టుబడి లేకుండానే ప్రైవేట్ పెట్టుబడులతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మేము నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్య చలామణి ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి అనేది జరుగుతుంది. మరి ఈ రోజు మనం ఒకసారి చూస్తాం అధ్యక్ష, మేము పెట్టింది రైతుకు ఇది జరగాలంటే ప్రాజెక్టులు తప్పనిసరిగా మనం నిర్మించాలి. మంచి నిర్ణయం అని చెప్పి అమలు చేస్తాం. అలానే గత ప్రభుత్వం క్వశ్చన్ నంబర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19లో అత్యంత వేగంగా అభివృద్ధి మనం చెందితే ఆనాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటే 2019-24 వచ్చేది అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. దాని ద్వారా ఏమైంది, గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల్ని నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించడం. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకి 60-40 రేషియోలో ఇస్తుంది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 38 పథకాలకి 60% గ్రాంట్లని ఇస్తే 40% రాష్ట్ర వాటాన్ని జమ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా 18 ప్రాయోజిత కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాన్ని కూడా జమ చేయలేనటువంటి అసమర్థ అవినీతి పరిపాలన అందించడమే ఈ రాష్ట్రం ఒక శాపంగా మారింది, ప్రజలకు శాపంగా మారింది. మరి ఈనాడు కార్పొరేషన్ల నిధులు కూడా ఆనాడు మళ్లించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్ని దుర్వినియోగం చేయడం ద్వారా, అలానే విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, అలానే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి వాటిని కూడా దారి మళ్లించడంతో ఇవన్నీ కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులు రావడం వల్ల కాంట్రాక్టర్స్ కూడా గత ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయింది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టుబడి పెట్టేదారులకి నమ్మకం పోయింది, కాంట్రాక్టులు ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకు కూడా నమ్మకం పోయింది. ఇవన్నీ చూస్తే అధ్యక్ష, గడిచిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి వాళ్ళకి చట్టపరంగా అంటే చట్టపరంగా వాళ్ళకి చెందాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి పెండింగ్ బిల్లులు సుమారు 9,200 మొత్తం మీద చూసుకుంటే అధ్యక్ష 81,980 కోట్ల రూపాయలు బకాయిలు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకి ఏవైతే పాత బాకీలు ఉన్నాయో అన్ని పథకాలకి అధ్యక్ష